ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్యూ వాల్యుబుల్ వర్డ్స్ ఇచ్చాను. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఎఫెక్షన్. ఎఫెక్షన్ అంటే తెలుసు కదా, ఆప్యాయత. తర్వాత బ్యూటిఫుల్, అందము. కరేజ్. కరేజ్ అంటే మనం ఏ పని చేయాలన్నా మనకు ధైర్యం కావాలి, కాబట్టి దాన్ని ఇంగ్లీష్లో కరేజ్ అంటారు. డిసిప్లిన్, క్రమశిక్షణ. సచిన్ టెండూల్కర్ ఊరికనే ఒక గొప్ప మహా బ్యాట్స్మెన్ అవ్వలేదు కదా, ఆయన మంచి క్రమశిక్షణతో క్రికెట్ తన బ్యాటింగ్ సాధన చేయటం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు సాధించగలిగాడు కదా. కాబట్టి డిసిప్లిన్ అనమాట, క్రమశిక్షణ ఉండాలి. ఎంతూసియాజం, ఏ పని చేయాలన్నా శ్రద్ధాశక్తులు ఉండాలి. ఫర్గివ్నెస్, ఇతరులను క్షమించే లక్షణం మనలో ఉంటే మనము ఎవరైనా సరే మంచి వ్యక్తి అని అంటాం. కాబట్టి క్షమించే లక్షణాన్ని ఫర్గివ్నెస్ అంటారు. గ్రేట్ఫుల్నెస్, ఇతరులు మనకు సహాయం చేసినప్పుడు వాళ్ళకు తిరిగి మనము థ్యాంక్స్ చెప్పే విధంగా మంచి కృతజ్ఞతా స్వభావం కలిగి మనం ఏదైనా సరే సహాయం వాళ్ళకి చేయాల్సి వచ్చినప్పుడు మనం వాళ్ళకి సహాయం చేసామనుకోండి, వాళ్ళకు మనము గ్రేట్ఫుల్నెస్గా ఉన్నట్టు అన్నమాట. ఆ తర్వాత హంబుల్నెస్, తర్వాత హ్యాపీనెస్. హంబుల్నెస్ అంటే వినయం, హ్యాపీనెస్ అంటే సంతోషం. ఏ ఏ పనికైనా సరే లేదంటే మన చదువు విషయంలో అయినా సరే మనకు మంచి వినయం అవసరం. మన గురువుల పట్ల మనకు మంచి వినయ విధేయతలు అవసరం. తర్వాత హ్యాపీనెస్ అంటే తెలుసు కదా మనందరికీ, సంతోషం. ఇంటెగ్రిటీ, సమగ్రత. భారతదేశంలో సమగ్రత అనేది అన్ని విషయాల్లో కూడా ఉంది కదా, కాబట్టి ఇంటెగ్రిటీ, సమగ్రత అని మనం తెలుసుకోవాలి. జాయ్ అంటే ఆనందం. ఏదైనా మంచి పనిని మనం సాధించగలకండి, మనలో గొప్ప ఆనందం కలుగుతుంది కదా. ఆ జాయ్ని మన కుటుంబ సభ్యులతో పంచుకుంటే ఇంకా ఎక్కువగా ఆనందాన్ని మనం పొందుకునే వాళ్ళంగా ఉంటాం. జస్టిస్, న్యాయం. తర్వాత చూడండి నాలెడ్జ్ అంటే జ్ఞానం. మనము ఎంత పెద్దవారమైనా సరే చక్కగా మన స్టడీస్ బుక్స్ చక్కగా చదువుకొని దానిలో ఉన్నటువంటి మంచి నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ ఉంటే మనకు చాలా చక్కటి మనసు, చాలా చక్కటి ఆలోచనలు కలుగుతాయి. మన ఫ్యూచర్లో మనము మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి మన నాలెడ్జ్ మనకు ఉపయోగపడుతుంది. తర్వాత చూడండి లవ్, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. లవ్ అంటే ప్రేమ. మ్యారేజ్, వివాహం తెలిసింది కదా. నేచురల్ అంటే సహజమైనది. నేచర్ అంటే ప్రకృతి. ఆఫరింగ్ అంటే చూడండి ఫ్రెండ్స్, సమర్పణ. మనం ఏదైనా సరే ఒక సమర్పణతో మన జీవితంలో ఉండాలన్నమాట. సమర్పణతో కూడినటువంటి జీవితం కలిగి ఉంటే ఎవరికైనా సరే మంచి సహాయం చేయవచ్చు. ఎక్కడైనా సరే సేవా కార్యక్రమాలు జరిగేటప్పుడు మన వంతు సమర్పణ, ధన విషయంలో, వస్తు విషయంలో, ఏ విషయంలో అయినా సరే మనం ముందుండొచ్చు. ఆపర్చునిటీ, అవకాశం. జీవితంలో ఎంతోమంది సక్సెస్ అయినటువంటి వాళ్ళని మనం చూసినట్లయితే వాళ్ళు గొప్ప గొప్ప ఆపర్చునిటీస్ పొందుకొని వాటిని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు. పీస్, శాంతిని కంపల్సరీ మనము కలిగి. బెస్ట్ ఫర్ గుడ్, మంచిని వెతుకుతా. మంచిని ఎప్పుడు వెతికే వాళ్ళుగా మనం ఉండాలి. ఇది ఒక వాల్యుబుల్ వర్డ్. రిజాయిస్, రెస్పెక్ట్ అంటే సంతోషం, గౌరవం. ఎల్లప్పుడూ సంతోషం, గౌరవం కలుగుతారు. సక్సెస్, విజయం పొందుకుంటూ ఉండాలి. విజయం వైపు అడుగులు వేస్తూ ఉండాలి. విజయం కోసం కృషి చేస్తూ ఉండాలి. పట్టు వదలకుండా కృషి చేస్తున్నాం. టుగెదర్, కలిసికట్టుగా. అన్నదమ్ములు కలిసికట్టుగా జీవించాలంటారు కదా, అలాగే మన ఇరుగు పొరుగు వారితో కలిసికట్టుగా జీవించాలి. సంతోషంగా ఉండాలి. అన్బీటన్ అంటే అజేయం, ఓటమి లేనిది. అన్బీటన్ అంటే ఇక్కడ చూడండి, క్రికెట్ మ్యాచ్లో సపోజ్ సచిన్ టెండూల్కర్ లాస్ట్ 50 ఓవర్స్ దాకా అవుట్ అవ్వకుండా ఉండిపోయాడు అనుకోండి, అన్బీటన్ అని అంటారు. అలాగే బాక్సింగ్లో ఎక్కువగా మ్యాచ్లన్నీ గెలుస్తూ ఉన్నారనుకోండి, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అన్ని మ్యాచెస్ నాకౌట్స్ చేసి గెలుస్తూ ఉన్నారనుకోండి, వారిని అన్డిఫీటెడ్, అన్బీటన్ అని చెప్పవచ్చు అన్నమాట. తర్వాత విక్టరీ చూడండి, విక్టరీ అంటే ఘన విజయం. విన్ అంటే గెలుపు. ఎక్స్ హీరో అంటే హీరోకి ప్రతినాయకుడు అనమాట. విలన్. యు అంటే నీవు. అలాగే జెడ్తో జీల్ అనేది నేను ప్రత్యేకించి డిక్షనరీలో చూసి తెలుసుకున్నాను ఫ్రెండ్స్. జీల్ అంటే అత్యుత్సాహం. దేనికైనా సరే అత్యుత్సాహం అంత పనికిరాదన్నమాట. ఉత్సాహం ఉండొచ్చు కానీ అత్యుత్సాహం అంత ఎక్కువ ఉండదు. చక్కని రీతిలో మనము అన్నిటిని కూడా స్టడీ చేసుకొని మన లైఫ్లో ముందుకు వెళ్తూ సక్సెస్ పొందుతాం. ఫ్రెండ్స్, ఇవి వాల్యుబుల్ వర్డ్స్ నేను మీకోసం పొందుపరిచాను. మరి ఇవి చదువుకోండి, అలాగే రాసుకోండి, నేర్చుకోండి. అలాగే నా ఛానల్ ఈజీ ఇంగ్లీష్
టు తెలుగు @విజ్జు. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.